యాక్చువల్ గా నేను అనుకోవడం ఏంటంటే ఈ దాని మీద దిశ వాళ్ళు ఏదో కేసీఆర్ కేటీఆర్ మీద రాసినట్టున్నారు కానీ నేను అంటున్నా ఏంటంటే మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకునే దమ్ము ఈ గవర్నమెంట్ కుందా, గతంలో కేసీఆర్ కుందా, లేదా బీజేపీకి ఉందా? మెగా కృష్ణారెడ్డి అందరి వాడు, మెగా కృష్ణారెడ్డి అందరికి డబ్బులు ఇచ్చిండు, ఎవరికి దమ్ము దాని మీద చర్యలు తీసుకునేది? ఈ పాటికే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే. ఇప్పటికే ఆలస్యం చేస్తున్నారంటే దాని వెనకాల మెగా కృష్ణారెడ్డి ఉన్నాడని అర్థం. అంటే కేటీఆర్ దొరికిపోయిండే, కేటీఆర్ ఏ ధైర్యంతో అన్నాడు ఎట్లాగో ఎంక్వైరీ కమిషన్ అయ్యారు, మెగా కృష్ణారెడ్డి కదా అక్కడ కట్టింది అన్నది కేటీఆర్ ధైర్యం. లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరగాలి. 90% వర్క్స్ కంప్లీట్ చేసింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి. 90% వర్క్స్ కంప్లీట్ చేసిన మొత్తం కాళేశ్వరం మీద విచారణ జరగకుండా కేవలం బరాజులకి వరకే పరిమితమై దాని తర్వాత నెత్తినోరు మొత్తుకుంటే ఇంకొక 2-3 పంప్ హౌస్లని యాడ్ చేసిరు తప్ప మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరుగుతుందా? ఎట్లాగో వెయ్యరు కాబట్టి అదే ధైర్యంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ మాట్లాడతాడు, ఇంకా అందరు మాట్లాడతాడు. ఇదంతా కూడా అనుకున్నట్టుగా చేయడము, కలిసిపోవడం తప్ప ఇంకొకటి కాదు ఇందులో. ఈ దాంట్లో ఎంక్వైరీ వెయ్యరు.